వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలం బురిపాలెం గ్రామం ఎస్సీ కాలనీ శ్మశాన వాటికను జనాభాకు అనుగుణంగా విస్తరింపచేయాలని కోరుతూ ఆల్ ఇండియా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 350 గృహాలు 1500 మంది జనాభా కలిగిన తమకు శ్మశాన వాటిక విస్తీర్ణం చాలా స్వల్పంగా ఉందని, ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, జనాభాకు అనుగుణంగా శ్మశాన స్థలాన్ని విస్తరించే విధంగా తగు చర్యలు తీసుకుని తమ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, జిల్లా నాయకులు కొమరాల శ్రీను మాదిగ, చిలువురు నాగరాజు మాదిగ, కటవరపు కోటేశ్వరరావు మాదిగ, యేసు ప్రభు రమణమూర్తి, బెన్ను, నీలాంబరం, కార్తీక్, హరి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత భారతదేశ ప్రజాస్వామ్యంలో కోట్లాది మంది మాదిగోళ్ళ యొక్క పతాకాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు స్థానిక గుంటూరు జిల్లా అధ్యక్షునిగా బురిపాలెం గ్రామ నివాసిని మాదిగల యొక్క ఆత్మగౌరవం కోసం శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరమైన అంశం. ఆ అంశంపై తెనాలి స్థానిక ఎంఆర్ఓ గారిని కలిసి సమస్యల గురించి శ్మశానం అదనపు స్థలం కేటాయించాలనే ఉద్దేశంతో, అలాగే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే శ్మశానానికి గ్రామానికి ఉన్నటువంటి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్మశానానికి రోడ్డు అనేది గ్రావెలు మెటల్ రోడ్డు అనేది ఖచ్చితంగా శాంక్షన్ చేసి 10-15 రోజుల్లోపు ఖచ్చితంగా మాదిగల ఆత్మగౌరవం కాపాడాలనే ఉద్దేశంతో మీడియా ముందు తెలియపరచడం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో పట్టణానికి కోతవేడు దూరంలో బురిపాలెం గ్రామం మాదిగపల్లిలో మాదిగల యొక్క ఆత్మగౌరవానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్న విషయం పైన మేము తీవ్రమైన గర్హాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది చాలా బ్యాడ్ యాక్షను. ఏదైతే బురిపాలెం గ్రామంలో మాదిగపల్లి ఉందో శ్మశాన వాటిక వర్షాకాలం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లాలన్నా కూడా బురదమయం అవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది దాంతోపాటు పాపులేషన్కి ప్రపోర్షనేట్గా శ్మశానం కూడా దాని ఎక్స్టెంట్ సరిగా లేదు. కాబట్టి ఎంఆర్ఓ కూడా దయచేసి ఎమ్మటే సైట్ విజిట్ చేసి యుద్ధ ప్రాతిపదికన ముందు వేని క్లియర్ చేయాలని, మార్గాన్ని మరమ్మతులు చేసి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని, అదేవిధంగా పాపులేషన్కి అనులోమానుపాతంగా ఎక్స్టెంట్ను కూడా ఎక్స్టెండ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎండిఎల్ వ్యవస్థను తొలగించి తిరిగి రేషన్ షాపుల వద్ద కార్డుదారులకు సరుకుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఈ నిర్ణయంపై డీలర్లు అందరూ హర్షిస్తూ ఈ రోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం నందు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చిత్రపటాలకు తెనాలి పట్టణ మరియు గ్రామీణ డీలర్లు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీలర్లు జీవి కోటిరెడ్డి, ఏ రామారావు, సిహెచ్ నాగరాజు, బిఎన్ మల్లేశ్వరి, షేక్ షాజిదా, ఈ శివప్రసాద్, పి హనుమంతరావు, టి శ్యామ్ సుందర్, పి హరి, మధుబాబు తదితరుల డీలర్లు పాల్గొన్నారు. ఈరోజు గత 48 నెలల నుంచి సాగుతున్నటువంటి ఎండియు వ్యవస్థను తొలగించి మళ్ళీ రేషన్ షాపుల దగ్గరే పంపిణీ ప్రారంభించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు డీలర్లందరం హర్షం వ్యక్తం చేస్తూ వారి యొక్క చిత్రపటానికి, గౌరవ మంత్రివర్యులైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులైనటువంటి మనోహర్ గారి యొక్క చిత్రపటానికి, అట్లాగే బీజేపీ ప్రతినిధి మన పురంధరేశ్వరి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని చేసి ప్రజలందరికీ కూడా ఇతోధిక సేవలు చేయడానికి మా వంతు కృషి చేస్తామని, గతంలో లాగే మేము ఎంతో కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 2014 to 19 మధ్యలో దాదాపు 8 అవార్డులు నేషనల్ లెవెల్లో మొదటి స్థానంలో పౌర సరఫరాల పంపిణీకి సంబంధించినటువంటి 8 అవార్డులు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం నూతన కార్యవర్గం ఆ సంఘం బలోపేతానికి కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆకాంక్షించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సంఘీయులు మెచ్చే కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్ సూచించారు. అనంతరం సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా కొప్రవురి హరికిషోర్, సింగంశెట్టి శ్రీనివాస్ మరికొందరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభకు రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. నాయకత్వం మనం వహించినప్పుడు ఒక బాధ్యతతోటి సమాజం కోసం
సమాజంతో పాటు మన ప్రాంతాల్లో మనం చేసే అనేక కార్యక్రమాల కోసం ఒక ప్రత్యేకత ఎప్పుడు కూడా మన ఆర్వైఎస్ సంఘం నుంచి సేవా కార్యక్రమాలు అద్భుతంగా చేస్తూ ఉంటాం. ఏ ప్రాంతంలో చూసినా కష్టపడే మనస్తత్వం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అక్కడ ఉన్న చరిత్రతోటి ముడిపడి ఉన్న కమ్యూనిటీ మన ఆర్వైఎస్ కమ్యూనిటీ. నిజాయితీగా ప్రతిరోజు వాళ్ళు చేసే చిన్న చిన్న వ్యాపారాల్లో కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా భవిష్యత్తులో బిడ్డలకి మంచి చదువులు ఉండాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. రాజకీయాల్లో పెద్దగా అవకాశం దొరకకపోయినా మహానుభావులు ఎంతోమంది ఈ కమ్యూనిటీ నుంచి దేశానికి, రాష్ట్రానికి త్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు గారి గురించి ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వివరిస్తారో అది మనస్ఫూర్తిగా మేము గౌరవించే విధానం. ఎందుకంటే పెద్దలు ఎవరైతే త్యాగం చేసి నిలబెట్టారో అటువంటి పెద్దల్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ భావితరాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని ఉత్తేజపరచడానికి కోసం మనం వారి పేర్లు ప్రస్తావించి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం. అదేవిధంగా ఈరోజు కిషోర్ వాళ్ళ కార్యవర్గం రాబోయే రోజుల్లో మన తెనాలి పట్టణానికి, ఈ ప్రాంతానికి ఎప్పుడూ కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో మన కార్యక్రమాలు చేసుకోవాలి. కానీ కార్యక్రమం చేసుకున్నప్పుడు మాత్రం మనలో ఎక్కడ కూడా అటువంటి విషయాలపైన తావేయకుండా కలిసిమెలిసి మన ప్రాంతానికి మంచి జరగాలని నేను కూడా వాళ్ళతో పాటు అభినందిస్తూ సుబ్బారాయుడు, వెంకట వేణుగోపాలరావు, పెండేల వెంకట్రావు, సుబ్బారావు, శ్యాంప్రసాద్, రజని కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం నియమావళి పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం అభివృద్ధికి పాటుపడుతూ అందరినీ సమైక్యంగా నిర్వహించు అన్ని కార్యక్రమంలో పాల్గొనచ్చు సభ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి చురుకుగా కార్యక్రమాలు చేయటకు నా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాం. సామాజిక రాజకీయ వైభవం పెంపొందించుటకు కృషి చేస్తారని ఆశిస్తూ మీ అంగీకారమున ఆర్యవైశ్యులకు తెలియజేయటం అంటే మనకు కొన్ని రాజ్యాంగపరంగా మనకు కొన్ని హక్కులు లేదు. రాజ్యాంగపరంగా బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీస్కు హక్కులు ఉన్నది. సో మన వాళ్ళు వెనకబడిన వాళ్ళకు కూడా వైశ్యులకు సహాయ సహకారాలు అందించాలి అనే తపనతో, అలాగే రాజకీయంగా మనకు హక్కులు ఉండాలి అనే తపనతో మహాసభ ముందుకు వెళ్తూ ఉంటుంది. మహాసభ లేదు పెద్ద ప్రాపర్టీస్, మహాసభ లేదు, మహాసభకు ఒక క్రెడిబిలిటీ ఉంది. వైశ్యులకు రిప్రజెంటేషన్ చేసేనే సభ ఏమైనా ఇష్యూస్ కానీ అనేవి. ఐలయ్య ప్రాబ్లం వచ్చింది. ఐలయ్య మన చరిత్ర ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఆయన చెప్పిన పదాలు కొద్దిగా నీచంగా ఉన్నది. ఐలయ్య అనే ప్రొఫెసర్ ఆయనకు చెప్పాము, ఆయన ఇటువంటి వారిని రోడ్లో పెట్టి చట్టం మార్చి ఇమీడియట్గా ఆయన ఏం చేశాడు, అల్లరి చేశాడు. చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు పట్టుకొని వచ్చాడు, అన్నీ చేశాడు. ఏం చేసినాక ఎట్లా వస్తున్నాం మళ్ళీ క్షమాపణ చెప్పించేంత వరకు వదలలేదు. మా సభను సహకారంతో ముందుకు తీసుకుపోయాను అనేది ప్రజల్లోకి. అల్టిమేట్గా విత్డ్రూ వాట్ ఎవర్ ఈ సైడ్ ఆ బుక్ కూడా విత్డ్రా చేశాడు. మరి అయినాక అపాలజీ చెప్పాడు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా, మీ ఐక్యతకి ఎక్కడా కూడా ముప్పు వాటిల్లకుండా మేమంతా ఒక్కటే అనే భావన ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎన్ని కార్యవర్గాలు వేసుకున్నా, ఎన్ని రకాలైనటువంటి సేవ చేయాలనుకున్నా కూడా ముందు మనలో ఐక్యత మాత్రం దెబ్బతినకుండా ఉండాలనేదే నా ప్రయత్నం. మరి ముఖ్యంగా యువకులకు నేను చెప్పే సందేశం ఏంటంటే, ఓర్పు అవసరం, సహనం అవసరం, సమన్వయం అవసరం. భవిష్యత్తుకి మీరే నాంది అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని, భవిష్యత్తు మనది అని చెప్పి ఆ భవిష్యత్తుని ఏ రకంగా మనం విజయవంతంగా
మనది చేసుకోవాలి అని చెప్పి మీరు ఎదగాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిగేలాగా చూడాలి, అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పి ఈ సూక్తి మీరు మరి ముఖ్యంగా సహనంతో పాటించిన వాళ్ళు. మరి పెద్దల్ని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రాంతవాసి అత్యంత లౌకికుడు, మాటల గారడి, వక్తృత్వంలో ఏంటి ఎలాంటి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి రోసి గారు అంటే మరి చెన్నారెడ్డి లాంటి వాడిని భయపెట్టినటువంటి వణికించినటువంటి ఘనత రోసి గారికి చెప్పిందని చెప్పినాను. మరి ఆయన్ని కూడా ఎంతోమంది అన్ని ప్రాంతాల్లో ఉన్న మా సుబ్బరాయుడు లాంటి వాళ్ళని, మా కిషోర్ లాంటి వాళ్ళని, మా సుబ్బారావు లాంటి వాళ్ళని, మా రామచంద్ర గారు లాంటి వాళ్ళని, రామా సత్యనారాయణ లాంటి వాళ్ళని వీళ్ళు కొద్దిగా జాకీ వేయాలి సార్, మీరు గట్టిగా వేయగలరని చెప్పి నాకు నమ్మకం. వీళ్ళందరికీ కొద్దిగా గట్టిగా వేసి మీరు, ఎందుకంటే గుండెని దిగులు చేసుకుంటారు మీరు అంటూ వెనకమాల అన్నుంటే ఆ అన్న మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల ఆత్మగౌరవ సభ పట్టణ ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు పార్క్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సీనియర్ న్యాయవాది పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. వర్గీకరణలో శాస్త్రీయ కుల గణనలు జరిపించాలని, ఏబిసిడీలు క్లాక్ వైజ్ గా పంపకాలను నిలుపుదల చేసి ఎవరి రిజర్వేషన్ వారు పొందే విధంగా చూడాలని, క్రైమ్ లేయర్ విధానాన్ని పూర్తిగా నిషేధించాలని, జిల్లా వారీగా గణనలు కాకుండా రాష్ట్ర స్థాయిలో లెక్కలు పరిగణలోకి తీసుకోవాలి, క్రైస్తవ మాలలను ఎస్సీలుగా గుర్తించాలని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. ఇక్కడ వర్గీకరణలో శాస్త్రీయ కులగణన జరగాలి. ఏబిసిడీలు క్లాక్ వైజ్గా కాకుండా వాటిని సక్రమంగా పంపకాలు జరిగేటట్టు చూడాలి. ఆ తరువాత క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే జిల్లాల వారీగా కులగణనలు కాకుండా రాష్ట్రంలో ఉన్న మాలలు, మాదిగలు లేకపోతే మిగిలిన ఉపకులాలు అన్నింటినీ కూడా కులగణన రాష్ట్ర స్థాయిలో జరగాలి. అలాగే ప్రభుత్వ 5వ పాయింట్, ప్రభుత్వం నిర్వహించే కులగణనలలో సేకరణలో ఒక మాదిగ ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జీల ద్వారా కానీ ఈ కులగణన జరగాలి. ఈ అంశాల మీద ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని రద్దు చేయకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని మాల కులాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని సరైనది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు, కాబట్టి దీనిలో కులగణన కరెక్ట్గా చేసి సాంకేతిక పరంగా దాన్ని సరిచేసి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సమావేశంలో న్యాయవాదులు, మాల మహానాడు నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు పూర్తి బాధ్యతలు తీసుకుని క్లాసిఫికేషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం, అలాగే రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకంటే ఆర్టికల్ 341 ప్రకారం 2000 సంవత్సరంలో ఏదైతే అప్పటి ప్రభుత్వం, అప్పటి సుప్రీంకోర్టు నిర్ణయం ఎస్సీ వర్గీకరణ అనేటువంటి చేయడం జరిగింది. 2004లో మరలా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పేసి ఆ ఎస్సీ వర్గీకరణను మరలా కొట్టివేయడం జరిగింది. మరి ఇప్పుడు 20 సంవత్సరాలు కఠోరమైనటువంటి కార్యాచరణ అనేటువంటిది రకరకాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పదే సుప్రీంకోర్టులో అప్పీల్ వేస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్.
పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్య ఘటనను ఖండించిన తెనాలి ఐఎంఏ. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా అమరవీరులకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.